ఏమిది? ఓహో, కోపగృహానికి దారి చూపేచ్చినెలా? అందానికి అలకే అలంకారం. నగరమంతా దేదీప్యమానంగా తేజరిల్లుతూ ఉంటే అంధకార బంధురమైన ఈ విధంగా కటిక నేలపై పవళించడానికి కారణమేమిటి దేవి? ఏమిటిది దేవి? సజీవుడైన భర్త సమక్షంలో సౌభాగ్యవతులు పువ్వులు పూసలు విసర్జించతగున? లేచి అలంకరించుకో. రామునికి మంగళ స్నానాలు జరిపిస్తున్నారు. నన్నెవరు పిలిచారు? నీ ఇంట నిన్ను పిలవడం ఏమిటి దేవి? ఇన్నాళ్ళు ఇలాంటి తీయని మాటలు చెప్పి నన్ను మాయ చేసి ఆడించారు. నిజమే, మున్ముందుగా నీకు విన్నవించకపోవటం నా అపరాధమే. ఈ దాసుణ్ణి మన్నించు దేవి. నీ అలుక తీర్చే కానుకలు ఏం కావాలో కోరుకో. కొత్తగా కానుకలు ఏమీ అక్కర్లేదు, పాత వారాలి. ఆనాడు దేవాసుర యుద్ధంలో ఇచ్చినవి ఇప్పుడు ప్రసాదించండి. అవశ్యం, కోరుకో. ఆడిన మాట తప్పరు కదా? ఇచ్చిన మాట లేదనుట ఇలవేల్పులకు తప్పినట్లే కదా. అది యనవంశీయులు నేర్వని విద్య. అడగరానిది అడిగినా, అశువులే అడిగినా, వసగరానిదైనా వసగుటే పాటి. అలనాడు విశ్వామిత్రుని వెంట రాముని పంపు వేళ మాట తప్పడానికి సిద్ధపడ్డారే? అది పుత్రవాత్సల్యం కైక. సరే, ఏ రామునిపై మమకారంతో ఆనాడు అసత్య దోషానికి కూడా సిద్ధపడ్డాను, ఆ రామునిపై ప్రమాణం చేసి ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాను. కోరుకోని వరాలు. ఓ పంచభూతములారా, అష్ట దిక్పాలకులారా, ఇందుకు మీరే సాక్షి. రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తంలో రామునికి మారుగా భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది నా మొదటి వరం. భరతునకు పట్టాభిషేకమా? కైక, నీ బిడ్డ మనసు తెలిసి అడుగుతున్నావా? రాముడుండగా భరతుడు పట్టం కట్టుకోడు. అందుకే రాముడు 14 సంవత్సరములు 14 సంవత్సరములు వనవాసం చెయ్యాలి. అది నా రెండవ వరం. కైక, నా రామునకు వనవాసమా? అన్నది నీవేనా? విన్నది నేనేనా? నా ప్రాణానికి ప్రాణం, నా జీవన రాజీవం, మన కంటి వెలుగు అట్టి రాముని అడవుల పాలు చేస్తావా? మునివృత్తి స్వీకరించిన వారే వనవాసం చేయాలి కైక. అయితే అదే స్వీకరించమనండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గాఢమైందంటారే. కన్న తల్లిని కాదని నీ చేతులతో గోరుముద్దలు తినిపించిన రామయ్యను కందమూలాలు తినమంటావా కైక? నవరత్న డోల కఠినమని నీ చేతుల ఉయ్యాలలో లాలించిన రామయ్యను కటిక నేల మీద పవళించమంటావా కైక? వెన్నలాంటి నీ మనసు ఎందుకింత పాషాణప్రాయం అయిపోయింది? నిన్నెందుకింత కాఠిన్యం ఆవహించింది? నిన్ను అర్థిస్తున్నాను కైక. భరతునికి సంతోషంగా పట్టం కడతాను. కానీ కానీ నా రామచంద్రుని మాత్రం నా నుంచి దూరం చేయకు కైక, దూరం చేయకు. అసంభవం. ఒక్క వరలో 2 కత్తులు ఇమడం. కైక, రాముడు లేకపోతే నా ప్రాణాలు నిలిచేనా? మీరాడి తప్పిన రాముని ప్రాణాలు నిలిచేనా? మీరతనిపై ఆనపెట్టి బాస చేశారు. మీ గారాల బిడ్డ ప్రాణాలతో ఉండాలి అంటే అతను కానలకు కదలక తప్పదు. తప్పదా? తప్పదా? కైక, కైక, ఒక్కసారి ఆ పసివాని ముద్దు మమ్మ గుర్తు తెచ్చుకో. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు, కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనంగ అందరికను చల్లగా తిరుగువాడు, బుడి బుడి నుడువుల
పూర్వభూపాలగాథల నేను నుడుతో పలుకువాడు రాఘవా రాఘవా ముద్దీయరాయన్న ఎగిరి గల్తిడుచు హాయిగా కౌగలించువాడు అట్టి 14 బొట్టెను ఎట్టుల సులభీకరవన సీమ కంపువాడ అనుచు ఏక్షితి ఎప్పుడు మరల నిపుడు నీ మూలమున అట్టులేర్చుచుంటి ఓసి నరరూప రాక్షసి, నీ ఘోర వాంఛితాన్ని నా నోట రామునితో చెప్పలేను. నీవే చెప్పు, చెప్పి నిర్దాక్షిణ్యంగా వెడలవు. నా రాముడు కానలకు కదిలిపోతాడు, నా ప్రాణాలు నన్ను వదిలిపోతాయి. కైకా, కరుణమాడినదానా, నేను చనిపోతే నా కళేబరాన్ని నీవు గాని నీ పుత్రుడు గాని తాకరాదు. నీ పుత్రుని చేతి తర్పణాలు నాకు నరక హేతువులు. నా రాముడే కన్నీళ్లతో నాకు నీళ్లు వదలాడు. రామా రామా రామా. దేవి, శ్రీరామచంద్రుల వారు తమ దర్శనం కోరుతున్నారు. రమ్మను. తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనలకై వచ్చాడు. పితృవాక్య పరిపాలనా దక్షుడు కావాలి. తండ్రి గారు అస్వస్థులై ఉన్నారా, లేక నా వలన ఏదైనా అపచారం జరిగిందా? జరగవచ్చునని సందేహిస్తున్నారు. అందువల్ల వారి ఆజ్ఞను నన్ను విశదపరచమన్నారు. ఆనతివ్వండి. నీ స్థానంలో భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు 14 ఏళ్లు వనవాసం చెయ్యాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. మహద్భాగ్యం. మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నావా? త్రికరణ శుద్ధిగా తండ్రి ఆనతి తలదాల్చి వెళ్తా. పట్టాభిషేక ముహూర్తమే నీకు ప్రయాణానికి ముహూర్తం. శుభలగ్నం, శుభప్రదం. సెలవు. లక్ష్మణ, ఎందులకి ఆవేశం? కాని కోర్కెలు కోరిన వారిని కడతీర్చాలి, ఎగ్గు తలపెట్టిన వారిని బుద్ధి చెయ్యాలి. మీకు వనవాసమా? ఆ భరతులకు పట్టాభిషేకమా? ఇది నేను సహించుటయా? తమ్ముడా, దూసిన కత్తికి ఎవరిని ఎరచేస్తావు? ఆడి తప్పని తండ్రిన, వారి ఆనతి తెలియజెప్పిన తల్లినే, ఏ పాపమూ ఎరుగుని తమ్ముడు భరతునే ఎవరిని అంతమొందించినను నేను తండ్రి మాటను పాటించక మానను కదా. నన్నే సంహరించు. అన్నా, జన్మించిన దాదిగా ఎవరిని సేవించుకుంటున్నాను, ఎవరిని నీడలా వెన్నంటి పూజించుకుంటున్నాను. అట్టి నా అన్నను నేను సంహరించడమా? ఈ పాపపు మాటలు విన్నందుకు నన్ను నేనే సంహరించుకున్నాను. ఆవేశము అనర్థహేతు. నీవు మరణిస్తే ఈ రాముడు బ్రతికేనా, తండ్రి మాట పాలించేనా? నేను ఉత్తమ పుత్ర ధర్మం ఆచరించే సహాయం సమకూర్చు. శాంతించు నాయన. లక్ష్మణ, వద్దు నాయన, నీకిది సమంజసము కాదు. నా మాట పాటించి తల్లిదండ్రులను గురుదేవులను సేవించుకో. మీరే నా తల్లి తండ్రి, మీరే నా గురువు దైవం. మిమ్మల్నే సేవించుకుంటాం. మీ వెంట రాకపోతే ఇప్పుడు మీరన్న మాట తప్పిన వాడిని అవుతారు. లక్ష్మణ, మరి నీవే సర్వస్వాన్ని నమ్ముకున్న
మా చెల్లెలు ఊర్మిళ కూడా నిన్ను అనుసరిస్తుందా? అమ్మా, నేను నా అన్నగారి బాటను అనుసరిస్తున్నా. నా అర్థాంగి నా మాటను అనుసరిస్తున్నా.